రాజీవ్ రహదారి వెంట ప్రయాణించాలంటేనే ప్రయాణికులు, పాదాచారులు భయపడుతున్న పరిస్థితి పెద్దపల్లి పట్టణంలో నెలకొంది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ నుండి బూడిద లోడుతో వస్తున్న లారీలు అర్ధరాత్రి సమయంలో రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తాయి. ఫ్లాష్ లారీలు నిబంధనలను అతిక్రమించి అధిక లోడుతో రాత్రి సమయంలో వెళ్లగా రాజీవ్ హైవేపై గుంతలు ఉన్న చోట బూడిద కింద పడడం రహదారి వెంట వెళ్లే ప్రయాణికులకు శాపంగా మారింది. నిత్యం హైవేపై రద్దీగా ఉండే పెద్దపల్లి పట్టణంలోని రాజీవ్ హైవేపై అధికంగా బూడిద చేరి ప్రజలను కలవరపెడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం, వారి పర్యవేక్షణ లోపంతో అధిక లోడుతో లారీలు బూడిద తీసుకెళ్తుండగా హైవేపై పడడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని రవాణా శాఖ అధికారులు నిఘా పెంచి అధిక లోడుతో వెళ్తున్న బూడిద లారీలను నియంత్రించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. ఎవరన్నా తెల్లారితే ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణం ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ రాజీవ్ రహదారి వెంబడి ఉదయాన్నే చూస్తే మాత్రం ఎక్కడికక్కడ ఏదైతే ఈ మన బూడిద కుప్పలు ఎక్కడెక్కడనే బూడిద కుప్పలు రాత్రి వెహికల్ నుంచి పడిపోయి ఉదయాన్నే ఇప్పుడు దాదాపు 9:30 అవుతుంది. అయినా కానీ పోతుంటే భయంకరమైన ఆ దుమ్ములేస్తూ ఒకవైపు మహిళలు చూస్తుంటే చూడండి మహిళలు చూపెట్టి అంటే ఎంత భయంకరమైందంటే ఆ దుమ్మంతా ముక్కులోకి వెళ్తుంది. ఈ బైకర్లు కూడా మూతికి చేతిని అడ్డం పెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఇక్కడ వాడుతుంది. రేపు ఏదైనా వీటి వల్ల భయంకరమైన యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏదైతే ఈ యొక్క బూడిది ఓవర్లోడ్లను అరికట్టాల్సిన ఆర్టీఓ అధికారులు వారిని పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని మా అభిప్రాయము. ఎందుకంటే రీసెంట్లీ కూడా కొన్ని బూడిదకు సంబంధించిన వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. కానీ ఈ అర్ధరాత్రి ఓవర్లోడ్తో వెళ్తున్న ఈ బూడిద లారీల నుంచి వస్తున్న ఈ బూడిదతోని ఈ రాజీవ్ రోడ్ మొత్తం కూడా పూర్తిగా కాలుష్యం అవుతుంది. కాబట్టి వెంటనే ఆర్టీఓ అధికారులు వీటిపై ఏదైతే అర్ధరాత్రి ఓవర్లోడ్లో వెళ్తున్న బూడిద వెహికల్ను ఆపి ఈ యొక్క బూడిద పడకుండా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం.